తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతుంది. పార్టీ భవిష్యత్తుపై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ తీర్మానాలు ఆమోదం పొందుతున్నాయి. కానీ తెలంగాణ టీడీపీ శ్రేణుల్లో మాత్రం ఒకటే అసంతృప్తి వినిపిస్తుంది. పార్టీకి అధ్యక్షుడు ఎప్పుడు అన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం రాకపోవడంపై నేతలు, క్యాడర్, కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి రోజు రోజుకు బలహీనపడుతున్న సమయంలో నాయకత్వంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చాలా మంది భావిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. కీలక నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. అయినా కూడా పార్టీని వదలకుండా గ్రామ స్థాయిలో ఇప్పటికీ కొంతమంది కార్యకర్తలు జెండాను మోస్తూనే ఉన్నారు. కానీ వారికి దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి చాలా కాలంగా ఖాళీగా ఉండటం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమవుతుంది. త్వరలో నియామకం ఉంటుంది, అధిష్టానం పరిశీలిస్తుంది, సీనియర్ నేతలతో చర్చలు జరుగుతున్నాయనే మాటలు చాలాసార్లు వినిపించినా ఇప్పటి వరకు తుది నిర్ణయం మాత్రం వెలువడలేదు. దీంతో కార్యకర్తల్లో నిరాశ పెరుగుతుంది. మహానాడు సందర్భంగా తెలంగాణ పార్టీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కార్యకర్తలు ఆశిస్తున్నారు. కనీసం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో అయినా తెలంగాణ పరిస్థితిపై చర్చ జరుగుతుందా, అధ్యక్షుడి ఎంపికపై క్లారిటీ ఇస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నాయకత్వం లేకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని క్యాడర్ భావిస్తుంది. ఇంకొంతమంది నేతలు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. తెలంగాణలో పార్టీని తిరిగి బలోపేతం చేయాలంటే ముందుగా బలం